ఉండాలి ప్రభువా. ఈ లోకంలో ఎవరు నాతో ఉన్నా, ఏ పరిస్థితుల్లోనైనా నేను నీతో ఉంటే అన్నీ నాతో ఉన్నట్టు. హల్లెలూయా. అన్నీ ఉన్నా కానీ పాట రాసాడు కానీ యేసు ఉంటే చాలు. నిజమైన అన్నీ ఉన్నట్టేనా? అన్నీ ఉన్నట్టేనా? మనకు యేసు కావాలి, లోకము కావాలి కదండి. వచ్చిన బాధ అదే మనతో. ప్రభువు కావాలి, లోకం అంతా కావాలి. కొంతమంది ప్రార్థన చేసేవాళ్ళకి ఉంటారు, లోకంలో చెప్తున్న విషయాలన్నీ ఏటు చెట్టు అందులో ఉంటాయి. పైకి ఏం చేస్తున్నట్టుగా ఉంటారు, అమ్మలు చాలా ప్రార్థన పరులు అనుకుంటాం. లోకంతో నిండిపోయి ఉంటారు. వాళ్ళ విషయం కావాలి, వీళ్ళ విషయం కావాలి, వీళ్ళ విషయం కావాలి, వీళ్ళ విషయం. ఎందుకది ఆ చెత్త? ఎందుకు ఆ చెత్త? ఎవరు కావాలి? దేంతో నిండి ఉండాలా? దేంతో నిండి ఉండాలి? దేవుని సన్నిధితో నిండి ఉండాలి. గట్టిగా చెప్పండి హల్లెలూయా. అది ఆశీర్వాదకరం, అది దీవెనకరం. ఎక్కడికి వెళ్తే జయము. అర్థమైందా? అర్థమైందా? ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, అర్థం చేసుకో విషయాలు. నువ్వు ప్రార్థన చేస్తే ఆశీర్వాదం, నువ్వు మాట చెప్తే ఆశీర్వాదం, నువ్వు పాట పడితే ఆశీర్వాదం, నువ్వు నిలబడితే ఆశీర్వాదం. అలాగా ఇప్పుడు దేవుడు నీలో ఉంటే అటువంటి ఆశీర్వాదాన్ని ఇవ్వటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. నేను ముగిస్తున్నాను చూడండి. పగలు నీదే, రాత్రి నీదే, సూర్యచంద్రులను నీవే నిర్మించుతీ. హల్లెలూయా. ప్రియులారా, ఇది మొదలుకొని ఏ యొక్క అన్య విషయంలో మనం భయం తీసివేసుకుందాం. ఏది ఉండనివ్వద్దు. అర్థమైందా? అర్థమైందా? ఉండనివ్వద్దు. ప్రభునందు ప్రియ, నీవు నాతో ఉండాలి, నేను నీతో ఉండాలి. నువ్వు మన పక్షము నిలబడాలి, నేను నీతో నిలబడతాను ప్రభువా అని తీర్మానం చేసుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ కొద్ది మంటలు దేవుడు దీవించడానికి ప్రార్థన చేసుకుందామా?